అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఉగాది పండుగ చాలా చక్కగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. భగవంతుని అనుగ్రహం మన అందరిపై ఉండి ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా సంతోషంగా అందరూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడాను మా ఇంట్లో కూడా ఉగాది సంబరాలు చక్కగా జరిగాయి. ఎలా జరిగాయి ఏంటంటే వీడియోలోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. మీ అందరూ కూడా ఎలా చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. నేను మీకు చెప్పాను కదా, ఇది ఆ మధ్యన ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అని, శృతి సంచ ఇన్స్టాగ్రామ్ పేజ్, అందులో తీసుకున్నాను. ఇది సీకో సింపుల్ పట్టు శారీ. దానికి నేను వర్క్ కూడా చేయించుకున్నానని చెప్పాను కదా, ఇలాగా నేనే చేసుకున్నాను కదా. సో ఎంతైనా మనకి ట్రెడిషనల్ అనేసరికి మనకు ఆ ట్రెడిషనల్ లుక్లోనే రెడీ అవ్వాలనిపిస్తుంది. అందులో మన తెలుగువారి పండుగ కాబట్టి నేనైతే సింపుల్గా ఇలా వేసుకున్నాను. ఇవి శరణ్య కలెక్షన్స్ నుంచి నేను అప్పుడు తెప్పించుకున్నాను. నా ఫేవరెట్ సెట్ అని చెప్పాలి. అంటే ఒక రిచ్ లుక్ తీసుకురావడానికైనా, ఒక ఫెస్టివ్ లుక్ తీసుకురావడానికైనా నాకైతే ఈ జ్యువెలరీ చాలా ఇష్టం. ఇది మొత్తం సెట్, లాంగ్ చైను, స్మాల్ది, అలాగే పాపిడి బిళ్ళ, బుట్టలు, ఇవన్నీ ఒక సెట్ కింద వస్తాయి. ఇవి కూడా శరణ్య కలెక్షన్స్ నుంచే, మెరూన్ గ్రీన్ కాంబినేషన్లోను. ఈ శారీకి అయితే సూట్ అవుతాయని చెప్పని అప్పుడు అన్ని సెట్ కింద తీసుకున్నాను. సో ఈరోజు మంచిగా నాకు శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయి కదా అని చెప్పని వేసుకున్నాను. ఎలా ఉన్న ట్రెడిషనల్ లుక్. అందులో మనకి ఏంటంటే మామూలుగా ట్రెడిషనల్ అనగానే కొంచెం పెద్ద జడ అది ఇష్టం కదా. సో నేనేంటంటే చిన్న సవరం ఉంటే అది పెట్టుకుని, పువ్వులు ఉన్నాయి కానీ కట్టుకునే ఓపికలకి ఈ పూలు పెట్టుకున్నాను, ఒక దండ ఉంటేను. సో ఇది నా ట్రెడిషనల్ లుక్. నేనే వేసుకోవడం వల్ల అటు ఇటుగా ఏదో వేసేసుకున్నాను జడ అయితేను. సో ఎలా ఉంది నా లుక్, నా శారీ ఎలా ఉంది? డార్క్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ శారీ కదా, చిన్నగా షైనీగా ఉంది పట్టు అదిను. సో ఉగాది కదా అని చెప్పని కట్టుకున్నాను నేను. ఇంక లేట్ చేయకుండా బ్లాగ్ అది చూసేద్దాం. ఉగాది అంటేనే ఇది కాలానికి తగ్గ పండుగ. అంటే మనం ప్రత్యేకించి చేసుకునేది కాదు, ఏదో ఒక ప్రత్యేకించి దేవుణ్ణి కాదు, కాలాను ప్రకారం జరిగే మార్పుల వల్ల మనం చేసుకునే పండుగ కాబట్టి ఇది ప్రకృతికే ఎక్కువ సంబంధించి ఉంటుంది. ఎందుకంటే ప్రకృతికి సంబంధించినట్టుగానే మనం దానికి తగ్గట్టుగానే మనం ఈ పండుగను జరుపుకుంటాము. అలాగే నేను ఎక్కడో చదివాను, ఈసారి నుంచి ఉగాది పచ్చడి అని అనకుండా ఉగాది ప్రసాదం అని అనాలి అని ఎక్కడో చదివాను. మీరు కూడా ఏమన్నా చదివింటే కనుక చెప్పండి నాకు. ఎందుకంటే పచ్చడి అని అనకుండా ప్రసాదం, ఉగాది ప్రసాదం అని ఈసారి నుంచి అందరం పిలిస్తే బాగుంటుందని చెప్పని ఎవరో పెద్ద ఆయన చెప్పారని వాట్సాప్లో ఎక్కడో నాకు వచ్చింది. సరే బాగుంది కదా, ట్రై చేద్దాం అంటే అలా పిలవడానికి మొదలు పెడదాం మనం కూడా అనిపించింది. తెలిసిందే కదా, పండగ అనగానే ముందు రోజే మీకు ఆల్రెడీ క్లీనింగ్ వీడియోస్ అంతా షేర్ చేశాను కదా. ఈరోజు ఇంకొన్ని చక్కగా ఇంటిని అందంగా అలంకరించుకోవడం, అందులో ముఖ్యంగా ముగ్గు ఇంటి ముందు. అంటే ఇంతకుముందుతో పోలిస్తే ఈ ఎండల వల్ల ఏమో కొంచెం ఓపిక తగ్గి పెట్టలేనేమో, అది పెద్ద పెద్ద ముగ్గులను భయం వేసి కలర్స్ అది కూడా వద్దు కానీ మామూలుగా ముగ్గు పెడదాము అని అనుకుంటూ నాకేదో చిన్న ముగ్గు తోస్తే, ఎప్పుడూ అసలు పెద్ద ముగ్గులు శుక్రవారం అంటేనే తెచ్చుకొని పెడతాను. అంటే ప్రత్యేకంగా శుక్రవారం పెట్టాల్సిందే అని మనసులో అనిపిస్తుంది. ఉగాదికి ఏంటంటే కొంచెం అనుకోకుండా పనులు ఎక్కువ అవడం వల్ల, ఎండలు ఎక్కువ అవడం వల్ల ఎక్కువ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టలేనేమో, ఉన్నదానిలో సింపుల్గా చిన్నగా పెట్టుకుందామని చెప్పని ఏదో ఒక చిన్న ముగ్గు కింద మొదలుపెట్టాను. అది పెరిగి పర్వాలేదని అనిపించింది. కలర్స్ కూడా ఏమీ లేవు. యాక్చువల్గా తెచ్చుకుందామని అనుకున్నాను కానీ బజార్కి వెళ్ళి తెచ్చుకునేంత టైము లేదు నాకు. అందుకని ఇంకా ఉన్న కలర్స్ ఒకటి రెండు మిగిలే ఎంతేను, వాటితో ఏదో మేనేజ్ చేద్దాము, కుదిరితే అది కూడా లాస్ట్ వరకు చూసి నాకు ఓపికని దాన్ని బట్టి టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి అని చెప్పని చూసుకుని దాని తగ్గట్టుగా పెడదామని అనిపించింది. ఎంత ఓపికనో లేకపోయినా ముగ్గు దగ్గర మాత్రం ఎంతో కొంత చిన్నదైనా క్యూట్గా అయినా బుజ్జిదైనా పెట్టాలి అని మాత్రం అనిపిస్తుంది. చెప్పానుగా, ముగ్గు దగ్గరికి అనేసరికి ఇంకొంచెం టైం టేకింగ్ తీసుకోవాలి. ఇంట్లో పనులు ఉంటాయి, మనకి పూజ ఉంటుంది, పిండి వంటలు ఉంటాయి, ఏది స్కిప్ కొడదాం అనుకున్నా అవ్వదు, క్లీనింగ్ సెక్షన్స్ ఉంటాయి, ఇల్లంతా మనమే చూసుకుంటూ ఉండాలి. అసలు ఖాళీ అనేది ఉండదు అనిపిస్తుంది. ఆ పైన మనకుండే కొన్ని వర్క్స్ ఉంటాయి, అవి మనం ఫినిష్ చేసుకుంటూ ఉండాలి. సో మొత్తానికైతే సింపుల్గా ఒక ముగ్గు అయితే పెట్టాను. బాగానే ఉందని అనిపించింది. మీకు ఎలా ఉందన్నది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇల్లు అనగా అంటే పండగ అయిన తర్వాత గుమ్మానికి అంటే కొన్ని పనులు నేను మా వారు షేరింగ్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా అంతే, సెలవు వచ్చింది అంటే కొన్ని ఆయన కొన్ని నేను, డెకరేషన్ ఏమైనా ఉంటే నేను వంటలు అవి చూస్తూ ఉంటాను. మామిడి తోరణాలు కట్టడం కానీ అలాంటివి ఏమన్నా పన్ను మామిడాకులు కోయడం కానీ, పూజకి సంబంధించిన ఏమన్నా అంటే నేను శుక్రవారం ప్రత్యేకమైన పూజ చేసుకుంటాను అంటే తప్ప, లేకపోతే ఆయనే చేస్తూ ఉంటారు పూజ.
నేను వెనకాలే ఏదైనా అందించడం కానీ, లేకపోతే కాసేపు నేను కూడా పూజ గదిలో కూర్చొని ఇద్దరం కలిసి చేసుకోవడం కానీ, వంట చేస్తూ ఉంటే అవ్వదు లేనప్పుడు. పువ్వులు ఏమైనా కోసి ఇవ్వడం కానీ అలా అలా ఏదైనా ఉంటే ఇద్దరం కలిపి చేసుకుంటూ ఉంటాము. ముఖ్యంగా అయితే ఆయనే చేస్తూ ఉంటారు కాబట్టి నేను వెనకాల హెల్పింగ్ హ్యాండ్లా ఉంటాను. ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం నేనే చేసుకుంటాను. అనుకోకుండా లోటస్లు 2 పూసాయి. అంటే నేను లేట్గా చూశాను యాక్చువల్గా దీన్ని. అంటే కొంచెం ఎర్లీగా పూయవు అవి, కొంచెం ఎండ ఎక్కితే తప్ప రావు. అందుకని అప్పటికి పూజ గదిలో అంతా అలంకరణ అయిపోయింది చెప్పని కృష్ణుడు ఇద్దరికి పెట్టడం మర్చిపోయాను కదా అని ఇద్దరు కృష్ణుడికి చిన్న లోటస్ కదివి వాటర్ లిల్లీ పెట్టాను. అందంగా అనిపించింది. ఆ తర్వాత ఇంక ఇంటినంతా నీట్గా అలంకరణది అంటే కొంచెం ఉన్న దాంట్లోనే సింపుల్గా నీట్గా మనకు అంతేగా పండగ వచ్చిందనగానే అన్ని బెడ్షీట్స్ మార్చడం కానీ, దుప్పట్లు మార్చడం కానీ అన్నీ నీట్గా సర్దుతూ ఉంటాం కదా. అలా చూసుకుంటే ఇంటిని ఏంటంటే సగం పండక్కడ వచ్చినట్టు ఉంటుంది. ఒక పాజిటివ్గా అనిపిస్తుంది మనకే. అమ్మయ్య పండగ పూట నీట్గా ఉంటుంది ఇల్లు, పాటు చేయకండి రా, కొత్త దుప్పట్లు వేసి ఎంత తొక్కకండి రా అని పిల్లలకి చెప్తూ ఉండడం. ఇంకా ఇది బిఫోర్ వంట అనమాట. అంతా క్లీన్ చేసేసుకుని అప్పుడు కిందంతా అయిపోయాక అప్పుడు పైకి వెళ్ళి పైన కూడా బెడ్షీట్స్ అవి కొత్తవి 2 ఆ మధ్యన తెప్పించాను అమెజాన్లో, మీ అందరికీ షేర్ చేశాను కదా. చాలా బాగున్నాయి. అంటే మా బెడ్రూమ్స్కి ఇంకా ఆప్షన్ లేదు నాకు. అయితే బ్లూ వైట్ అటు పక్క దాంట్లో పింక్ అంతే. ఇంక వేరే కలర్స్ వేస్తే సూట్ అవ్వదని నేను వేరే ఏం కలర్స్ తీసుకురాను, ఎక్కువగా ఈ కలర్సే వేస్తూ ఉంటాను. సో ఇది ఒక కాటన్ మంచిగా కంఫర్ట్గా బాగుందని అనిపించింది. కానీ విడ్త్ ఇటుపక్క తక్కువగా ఉంది, ఇటు సైడ్ అయితే చాలా ఉంది. మేబీ నేను మార్చి వేస్తే ఏమన్నా వస్తుందేమోను. డిజైన్ బట్టి నేను ఇలా వేసాను. జస్ట్ ఫోల్డింగ్కి మాత్రమే వచ్చింది బెడ్షీట్, కానీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను అప్పుడు లింక్స్ కూడా షేర్ చేసినట్టు గుర్తు నాకు. చెప్పానుగా పిల్లలు వేస్తారు కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు. అంటే కొన్ని కరెక్ట్గా ఉండాలని అనుకుంటాను కాబట్టి వాళ్ళకి ఏంటంటే బెడ్షీట్స్ ఏదైనా ఫోల్డ్ చేసేవి, ఏదైనా బట్టలు ఏమైనా మడత పెట్టేవి, చిన్న పనులు వేరే ఏమైనా ఇస్తాను. కానీ ఇలా ఏదైనా కొత్త ఫస్ట్ టైం వేసినప్పుడు మాత్రం నీట్గా వేయాలి కదా, అవి నేనే చూసుకుంటాను. అలాగే కొత్త బెడ్షీట్తో చక్కగా మా బెడ్రూము, పిల్లల బెడ్రూము 2 అన్నీ. ఎందుకంటే మేడ్ వచ్చేసరికల్లా మనం కొంచెం అన్నీ రెడీ చేసేసుకుంటే ఎప్పుడు ప్రశాంతంగా మనం కింద పచ్చడి చేసుకున్నా, పూజ చేసుకున్నా, ప్రశాంతంగా వంట చేసుకున్నా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇల్లంతా నీట్గా అయ్యాకనే, ఇల్లంతా ఎలా పడితే అలా వదిలేసి పూజ దగ్గరికి వెళ్దామంటే మనసు ఒప్పదు నాకు. పూజ కొంచెం 10 అయినా పర్వాలేదు కానీ ఇల్లంతా మాత్రం అద్దంలా ఉండాల్సిందే. అప్పుడు పూజ గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా పూజ చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా సరే అమ్మవారికైనా ఇష్టమే కదా ఇల్లు శుభ్రంగా ఉండాలంటారు. ప్రతి మన అంటే పైనే చూడరు కదా, కిందే కదా అని అనిపిస్తుంది. కానీ ఎక్కడైనా సరే మన ఇల్లే కాబట్టి అంత చక్కగా అద్దంలా సర్దుకోవడమేను. ఇది కూడా కొత్త బెడ్షీట్, ఫిట్టెడ్ బెడ్షీట్ అని చెప్పాను కదా, అది కూడా చాలా బాగుంది క్వాలిటీ. కొంచెం పెద్ద సైజ్ అయినా కూడా పర్ఫెక్ట్గా అనిపించింది. పిల్లల బెడ్రూమ్కి అయితే కలర్కి బాగా సూట్ అయినట్టుగా అనిపించింది. సో ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఇంకా ఎందుకంటే నేను బిగ్ బాస్కెట్ కొంచెం లేట్గా కుట్టాను. మార్నింగ్ 7:30, 8:30 మధ్యలో వచ్చాయన్నమాట. నేను అప్పుడు ఉగాది అయితే అరటిపళ్ళు కానీ, మామిడికాయ కానీ, మిగతావి ఏమైనా ఉంటే చింతపండు, షుగరు, ఇవన్నీ ఏంటంటే లేట్గా కొట్టడం వల్ల కొంచెం లేట్గా వచ్చాయి. లోపల నా పని అంతా అయ్యేసరికి మా మేడు వేపపోతు తీసుకొచ్చింది. సో మెల్లగా దాన్ని ఓపిక్గా ఒలవాలి. ముందు రోజే ఒలుద్దాం అనుకుంటాను కానీ ఆ పువ్వు ఫ్రెష్గా ఉండదని చెప్పని ఆ రోజే కొంచెం నేను పిల్లలు కలిసి కొంచెం ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఉగాది పచ్చడికి అంతా ఏమేం కావాలి, అరటిపండు కానీ, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం అన్నీ మనకి ఏమేమి ఉంటాయి ఉగాది అన్నీ రెడీ చేసుకున్నాను నేను. అరటిపళ్ళు ఏంటంటే జస్ట్ బైండింగ్ కోసం మనకి, అది అంటే కొంచెం చిక్కగా రావడానికి బాగుంటుందని చెప్పని. వేప పువ్వు అయితే అంత వచ్చింది. ఇది షడ్రుచుల సమ్మేళనం కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్కటి ఉండాలి. కానీ మనకేంటంటే తీపి ఎక్కువగా ఉండాలని చెప్పి నేనైతే అలా జస్ట్ ఫన్నీగాను కొంచెం షుగర్ ఎక్కువ వేస్తాను. యాక్చువల్గా బెల్లము కొట్టిన దిమ్మలు ఉన్నాయి కానీ కరగడానికి చాలా టైం పడుతుందని చెప్పని బ్రౌన్ షుగర్ ఉంటే దాన్ని వేసాను. చెరుగ్గళ్ళు కూడా తెచ్చారు. సో చెరుగ్గళ్ళు కూడా చిన్న ముక్కలు కట్ చేసి అది కూడా వేసాను. మేమైతే కొంచెం గులసెనగపప్పు కూడా వేసుకుంటాం. నవ్వేటప్పుడు కొంచెం తినేటప్పుడు బాగుంటుందని చెప్పని గులసెనగపప్పు కూడా కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పని. సో పంచదార, చింతపండు గుజ్జు, బెల్లం బదులు బ్రౌన్ షుగరు, అలాగే పచ్చిమిర్చి, వేప పువ్వు, కొంచెం ఉప్పు, మామిడి ముక్కలు సన్నగా కట్ చేసినవి, 2 అరటిపళ్ళు, అలాగే షుగర్ కేన్ కూడా వేసాను. అన్నీ వేసి కొంచెం గులసిన పప్పు వేసి మంచిగా అన్నీ మిక్స్ చేసి నేను ఇవన్నీ చేసుకుని వచ్చేసరికి మా వారు చక్కగా పూజ గదులు అంతా అలంకరణ మంచిగా చేసి నా కోసం ఎదురు చూస్తున్నారు. పిల్లలిద్దరూ కూడా కూర్చుని వెనకాల వాళ్ళకి వచ్చిన 2-3 చదువుకుంటూ మధ్యలో నేను చదువుకున్నాను మంచిగానే, ఈరోజు చదువుకుంటే మీకు చక్కగా అన్నీ చదువు బాగా వస్తాయి, లేకపోతే దేవుడు ఏదైనా గట్టిగా దేవుడికి దండం పెట్టుకుంటే
భగవంతుడు చూస్తాడని వాళ్ళకి ఏదో చెప్తున్నాను. లోపల మా వారేమో పూజ చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి నేనేమో నాకు నోటుకు వచ్చిన ఉంటే 2-3 చదువుకుంటూ నేను ప్రసాదం తీసుకెళ్ళేసరికి చక్కగా నా అలంకరణ అంతా అయ్యింది. నాకన్నా బాగా మా వారే అలంకరణ చేసేస్తున్నారు. నేను అందులో ఇంకా తగ్గిపోయినేమో అని అనిపిస్తుంది నాకేను. నాకు పిల్లలిద్దరూ చూసారా, కొత్త డ్రెస్సులు వేసుకుని రెడీగా కూర్చున్నారు. వాళ్ళ నాన్న లోపల పూజ చేస్తూ ఉంటాను. కలిసి చేసుకుంటే ఫ్యామిలీ అందరం అదొక హ్యాపీనెస్గా అనిపిస్తుంది ఏదైనా సరేను. ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టాక అప్పుడు అందరం తిందామని చెప్పని ఇక చూసారు కదా, చక్కగా దీపాలన్నీ అలంకరణ చేసి పంచదీపాలు పెట్టారు. పైగాను అటు 2 ఇటు 2 మధ్యలో ఒకటని చేసి ఆ తెల్ల పువ్వులు అవన్నీ అందంగా ఓపిక్గా పేరుస్తారు. చాలా సహనంగా చేస్తారు. ఇది నన్ను చేస్తే పర్ఫెక్ట్గా ఉండాల్సిందేను. నాకు నా దానికన్నా మా వారు చేసిందే నాకు ఎక్కువ నచ్చుతుంది పూజ అంతాను. ఇంకేదైనా ఉంటే కనుక చిన్న చిన్న మెలకువలు ఇలా పెట్టాలి అలా పెట్టాలని చెప్తూ ఉంటాను. చూసారుగా దీపాల వెలుతుల్లో చక్కగా విగ్రహాలు చక్కగా అందంగా ఉన్నాయి. తర్వాత అంతా ఇద్దరం కలిసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చాము. ఈరోజు అందరి దేవుళ్ళని మనకి అందరూ అంటే ఇంటి దేవతని కులదేవతని మనం అందరి దేవుళ్ళని పూజించాలి. ప్రత్యేకించి ఈరోజు ఈ ఒక్కరిదే అని ఏం లేదు, అందరినీ పూజించాలి. ఈరోజు మంచి రోజు అంటే మంగళవారం. ఇంకా నాకు అంత నక్షత్రం బాలేదని చెప్పి నేను చివరి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదా, పెట్టుకోలేదు. ఇంకో రోజు ఎప్పుడైనా పెట్టుకుందామని చెప్పని, మంచి రోజు చూసి పెట్టుకుందామని చెప్పని మేము ఇప్పుడు వెంకటస్వామి చిన్నది హారత మంత్రం చెప్తా ఉన్నాను కదా, ఈరోజు ఒకసారి చెప్తాను. మీరు ఎవరైనా కూడా రాసుకోవాల్సిన వాళ్ళు రాసుకోండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇదం నీరాజనం అనుగ్రహేణ గృహీత్వా శాంతస్వరూపేణ మాం రక్షస్వ మాం రక్షస్వ. ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇదం నీరాజనం అనుగ్రహేణ గృహీత్వా శాంతస్వరూపేణ మాం రక్షస్వ మాం రక్షస్వ. ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇదం నీరాజనం అనుగ్రహేణ గృహీత్వా శాంతస్వరూపేణ మాం రక్షస్వ మాం రక్షస్వ. ఈ ఉగాది మా ఇంట్లో ఇలా జరిగింది. నేను అనుకున్నాను ఈ సంచే అంటే ఎప్పుడు అమ్మ వాళ్ళే పాపం ఎప్పుడు చేస్తుంటారు, ఇలా లేదు. మనం అందరికీ విషెస్ చెప్పాలి, మనమే తీసుకోవాలి. అంటే ఏమన్నా మనసులో ఉన్నవన్నీ కూడా తీసేసి మనందరితోటి మంచిగా ఉండాలి. వాళ్ళు చేస్తేనే మనం చేసామా, మనమే ఫోన్ చేయాలా, ఇలాంటివన్నీ పెట్టుకోకుండా మనం అందరినీ కలుపుకుంటూ ఒక ప్రేమగా అందరితోటి మాట్లాడాలి అని చెప్పని నేను మా వారు నిన్న పొద్దున అనుకుని అందరికీ మా ఇటు మా బావగారు వీళ్ళకిను, ఇటు మా అక్క వాళ్ళకి అన్నయ్యకి అందరికీ విషెస్ చెప్పాము. చాలా సంతోషంగా అనిపించింది. చెప్పానుగా, మనం అందరం హ్యాపీగా సంతోషంగా ఉండేవి మనకు కావాలి. అందరూ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా ఇంటి ఉగాది సంబరాలు ఎలా జరిగాయి, మా ఇంట్లో ఎలా ఉంది సంబరం అన్నది తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. మీ అందరూ కూడా ఉగాది ఇంకా బాగా జరుపుకున్నారని, ఎప్పుడు ఇలాగే సంతోషంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాను. అంతవరకు బాయ్.